బాలకృష్ణ గారి పైన అటు చిరంజీవి గారి అభిమానులైతే ఫైర్ అవుతున్నారు. బహిరంగ క్షమాపణ బాలకృష్ణ గారికి చెప్పాలి చిరంజీవి గారికి అని జెప్పేసి అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం వాళ్ళు డిమాండ్ చేస్తూ ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ రకంగా అటు బాలకృష్ణ గారి వైపు అందరూ కూడా మెగా అభిమానులైతే ఫైర్ అవుతూ పోస్ట్‌లు కూడా పెట్టడం జరుగుతుంది. సో, వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. అటు వైసీపీ నుంచి కూడా విమర్శలు చేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటి అంటే తెలుసు నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్ అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూనే ఆయన్ని సైకో అంటూనే ఇటు చిరంజీవి గారి పైన కొంతగా మాట్లాడడం జరిగింది. అంటే ఎవడు అడగలేదు అని జెప్పేసి అనడం జరిగింది. సో, ఇది చిరంజీవి గారిని ఏకవచనంతో సంబోధించారు. ఆహ్, అసలు అనవసరంగా కాకాని గారు ఏదైతే ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారో దాన్ని అనవసరంగా ఈయన కాంట్రాక్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అసలు అసందర్భం అది. ఆయన బాలకృష్ణ గారు లేచి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు గట్టిగా అడగలేదు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది అనవసరమైన రాద్ధాంతం బాలకృష్ణ గారే చేశారు. అది అసందర్భంగా మాట్లాడడం జరిగింది అని చెప్పేసి కూడా చాలామంది ఆహ్, కామెంట్స్ అయితే పెడుతున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు చిరంజీవి గారి అభిమానులైతే ఫుల్ ఫైర్ అవుతూ అఖిల భారత చిరంజీవి గారి అభిమాన సంఘం నాయకులు కూడా డిమాండ్ చేస్తూ కొంత లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో, అందులో ఏముందో ఒకసారి చూస్తే చిరంజీవిని ఉద్దేశించి ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం అనేది సరికాదు. మెగా ఫ్యామిలీపై గతంలోనూ అవమానకరంగా కామెంట్స్ చేశారు. బాలకృష్ణ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై జైలు పాలైనప్పుడు మెగా కుటుంబమే అండగా ఉంది. అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసింది. సో, అని పేర్కొంటూ బాలకృష్ణ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని జెప్పేసి కోరుతూ ఈ విధంగా అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం వాళ్ళైతే డిమాండ్ చేస్తూ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అది వైరల్ అవుతుంది. ఈ రకంగా బాలకృష్ణ గారికి చిరంజీవి గారి అభిమానుల నుంచి ఒక వార్నింగ్ జారీ అయిందంటూ కూడా పోస్ట్‌లు పెట్టడం జరుగుతుంది. సో, ఇప్పుడిది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారిపోయింది. అంటే ఎందుకు ఈ విధంగా బాలకృష్ణ గారు వ్యవహరించడం జరిగింది? ఇటువంటి కామెంట్స్ చేయడం ఏంటి ఆయన? అది కూడా చిరంజీవి గారి పైన. అంటే గతం నుంచే కూడా అటు చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి మధ్య గ్యాప్ ఉందని చిన్న వివాదం నడుస్తుందని జెప్పేసి ఎప్పటినుంచో కూడా కొంత వార్తలు సర్క్యులేట్ అవ్వడం మనం చూసాం. చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అని జెప్పేసి ఎప్పటినుంచో కూడా చర్చ జరగడం మనకు తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో అది పెద్దగా ఆహ్, అంటే వీళ్ళ మధ్య వివాదాలనేవి సమసిపోయాయి. వీళ్ళంతా కూడా ఏకమైపోయారు. ఒకే వేదిక మీద కలిసారు. అండ్ ఇద్దరు కలిసి సినిమా తీద్దామని జెప్పేసి కూడా ప్లాన్ జేసుకున్నారు. బోయపాటి గారే డైరెక్టర్ దానికి అని జెప్పేసి కూడా ఒక స్టేజ్ మీద వీళ్ళిద్దరు ఉండగానే మాట్లాడడం కూడా మనం చూసాం. సో, వీళ్ళ మధ్య వివాదాలు కూడా క్లియర్ అయిపోయాయని జెప్పేసి కూడా భావించారు. అంతెందుకు పవన్ కళ్యాణ్ గారితో కూడా 'అన్‌స్టాపుల్' షో పవన్ కళ్యాణ్ గారు గెస్ట్‌గా రావడం, అక్కడ బాలకృష్ణ గారే ఉండడం, నీ పైన ఈ విధంగా వ్యవహారాలకు సంబంధించి ఎవరైనా కామెంట్ చేస్తే నేను వాళ్ళ అంతు చూస్తాను అంటూ కూడా బాలకృష్ణ గారు మాట్లాడడం మనం చూసాం. సో, అలా ఒక పాజిటివ్ వైబ్స్ వీళ్ళ మధ్య ఏర్పడడం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు జనసేన, టీడీపీ ఈ విధంగా కూటమి ఆహ్, ఏర్పాటు చేసి ఏర్పాటు చేసుకొని ఎలక్షన్స్‌కు దిగడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అండ్ అధికారంలోకి రావడం ఇవన్నీ కూడా మనం చూసాం. అండ్ బాలకృష్ణ గారు సో, ఇలా ఆహ్, ఒక రిలేషన్‌షిప్‌తో వీళ్ళు కలవడం మనం చూసాము. అంతెందుకు బాలకృష్ణ గారికి అటు నాగబాబు గారికి కూడా ఆ మధ్య మాటల యుద్ధం జరిగింది. సో, బాలకృష్ణ అంటే ఎవరో నాకు తెలీదు. బాలకృష్ణ అంటే సీనియర్ యాక్టర్ అతనా బాలకృష్ణ ఒక కమెడియన్ ఉండేవాడు అంటూ నాగబాబు గారు చేసిన కామెంట్స్ కూడా మనం చూడడం జరిగింది. సో, అలా ఒక కోల్డ్ వార్ ఈ 2 ఇద్దరు హీరోల మధ్య జరిగిన తర్వాత ఇప్పుడు మొత్తం కూడా సమసిపోయింది అన్న అభిప్రాయాలు వ్యక్తమవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ కామెంట్స్ అయితే మళ్ళీ కోల్డ్ వార్‌కి తెరదీసాయా అని జెప్పేసి అందరూ భావిస్తున్నారు. అంటే బాలకృష్ణ గారు ఈ విధంగా వ్యంగ్యంగా కామెంట్స్ చేయడం, దాని తర్వాత వెంటనే చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ వచ్చేసింది. సో, ఈ విధంగా బాలకృష్ణ గారు నా పైన వ్యంగ్యంగా మాట్లాడినట్టు నేను టీవీలో జూసాను. సో, అందుకు దీనిపైన క్లారిటీ ఇవ్వడానికి అని జెప్పేసి ఆయన తన వెర్షన్ అయితే వినిపించడం జరిగింది. సో, అలా కాకాని గారు ఒక వెర్షన్ వినిపించేసారు. బాలకృష్ణ గారు ఒక వెర్షన్ వినిపించేసారు. ఇవి గాదు, ఇది అసలు జరిగిందని జెప్పేసి ఆ తర్వాత చిరంజీవి గారు తన వెర్షన్‌ని వినిపించడం జరిగింది. సో, ఇప్పుడు ఇలా ఎవరికి వారు అంటే చిరంజీవి గారు అక్కడే ఉన్నారు గాబట్టి ఆయన వెర్షన్ అందరూ కూడా బిలీవ్ చేసేస్తున్నారు. అసలు జరిగిందిది. వీళ్ళు గాదు. బాలకృష్ణ చెప్పేదైతే అసలే కాదు. బాలకృష్ణ గారు అసలక్కడ లేదు గదా! మరి లేని వ్యక్తి ఈ విధంగా తన వెర్షన్‌ని వినిపిస్తాడు? తనకున్న సోర్సెస్ ఏంటి? అని జెప్పేసి కూడా క్వెషన్స్ రైజ్ చేస్తూ పోస్ట్‌లు పెట్టడం జరిగింది. ఏదేమైనా బాలకృష్ణ గారి కామెంట్స్ అయితే నెట్టింటైతే ఫుల్ వైరల్‌గా మారి చిరంజీవి గారి అభిమానులకైతే కోపం తెప్పించేసింది. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన సీరియస్ అయ్యారని జెప్పేసి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే బయటకొచ్చింది. ఈవెన్ చిరంజీవి గారు ఈ లేఖ రిలీజ్ చేయడం
వెనకాల కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడడం మనం చూస్తూ వస్తున్నాం. అలా మరోసారైతే ఈ ఇద్దరి హీరోల మధ్య ఒక కోల్డ్ వార్ అనేది జరగడం చూస్తున్నాం. సో, మరి అటు బాలకృష్ణ గారు వ్యంగ్యంగా మాట్లాడడం, చిరంజీవి గారు క్లారిఫై ఇచ్చేసారు. ఇది ముగిసిపోయింది అని జెప్పేసి అనుకున్నా కూడా బయట దీనిపైన విపరీతమైన చర్చలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. సో, అలాగే చిరంజీవి గారి అభిమానులైతే ఊరుకోవట్లేదు. మాకు మెగా ఆహ్, ఆహ్, ఫ్యాన్స్ అందరూ కూడా చిరంజీవి గారుకి, అటు బాలకృష్ణ గారు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. అసెంబ్లీ లాంటి ప్లేస్‌లో చిరంజీవి గారి పైన ఎటువంటి కామెంట్స్ ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారాయన అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ రకంగా ఈ అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం వాళ్ళైతే డిమాండ్ చేస్తూ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. సో, మరి చూద్దాం ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది? ఆహ్, ఎప్పుడు సమస్య పోతుంది? మరి ఇప్పటి వరకు అంటే బానే ఉన్న వీళ్ళ మధ్య మళ్ళీ ఇదొక అంశం చిచ్చు రేపడం ఇది అంటే వాళ్ళు ఆల్రెడీ కూటమిలో ఉన్నారు. జనసేన, టీడీపీ అండ్ బీజేపీ ఉన్నారు కాబట్టి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిది. సో, చిరంజీవి గారి పైన బాలకృష్ణ గారు ఎటువంటి కామెంట్స్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు. సో, ఇదేమన్నా కూటమిలో చిచ్చు పడే అవకాశం ఉందా అన్న వరకు కూడా వెళ్తుంది. ఈవెన్ అటు వైసీపీ వాళ్ళు కూడా విమర్శలైతే చేస్తున్నారు. బాలకృష్ణ గారు అటు జగన్మోహన్ రెడ్డి గారి పైన కామెంట్ అనేది చేయడం, సైకో అనడం అనేది అటు వైసీపీ వాళ్ళకి కూడా ఆగ్రహం తెచ్చింది. సో, వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. అండ్ చిరంజీవి గారి పైన చేసిన కామెంట్స్ కూడా వాళ్ళు కూడా బదులిస్తూ కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం. సో, ఆ రకంగా ఒక పొలిటికల్ వార్ అండ్ సినిమా పరంగా 2 సైమల్టేనియస్‌గా జరగడం మనం చూస్తున్నాం. అటు సినిమా పరంగా ఒక వార్ జరుగుతుంది. పొలిటికల్‌గా ఒక వార్ జరుగుతుంది. సో, అలా బాలకృష్ణ గారి కామెంట్స్ అయితే ఇంత పెద్ద చర్చకు, ఇంత పెద్ద వివాదానికైతే కారణమవ్వడం మనం చూస్తున్నాం. సో, మరి దీనిపైన బాలకృష్ణ గారు రియాక్ట్ అవుతారా అనంటే చాలామంది ఆయన గురించి తెలిసిన వాళ్ళైతే ఇక ఆయన రియాక్ట్ అవ్వరు. ఎటువంటి బహిరంగ క్షమాపణలు చెప్పరు. ఇది తర్వాత సైలెంట్ అయిపోవడం తప్పితే ఆయన మాత్రం ఎటువంటి రియాక్ట్ అవ్వరు అని జెప్పేసి ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళైతే కామెంట్స్ చేస్తున్నారు. కానీ చిరంజీవి గారి అభిమానులు మాత్రం బహిరంగ క్షమాపణ చెప్పాలి అని జెప్పేసి మాత్రం కోరుకుంటూ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో, మరిప్పుడు బహిరంగ క్షమాపణలు బాలకృష్ణ గారు చెప్తారో లేదో తెలీదు గానీ, ఈ లెటరు అయితే వైరల్ అవుతుంది. సో, దీన్ని చాలామంది మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు సోషల్ మీడియా ఖాతా ద్వారా వైరల్ చేస్తున్నారు. సో, బాలకృష్ణ గారికి వార్నింగ్ ఇచ్చిన ఆహ్, చిరంజీవి అభిమాన సంఘం అంటూ కూడా పోస్టులు పెడతాం మనం చూస్తూ వస్తున్నాం. సో, ఈ ఇష్యూ మరి ఎక్కడి వరకు వెళ్తుందో వెయిట్ చేసి చూడాలి. అంటే బాలకృష్ణ గారైతే ఇలా కామెంట్లు చేయడం అనేది ఇది కొత్తేమి కాదు. ఆయనకు సహజ సిద్ధంగా వచ్చేస్తుంది. ఆ మధ్య అక్కినేని గారి పైన ఒక వర్డ్ యూజ్ చేస్తూ మాట్లాడడం మనం చూసాం. అప్పుడు నాగార్జున గారు, నాగ చైతన్య గారు, అఖిల్ గారు వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పెట్టడం చూసాం. సో, ఆ రకంగా అప్పుడు అక్కినేని ఫ్యామిలీ పైన అటువంటి కామెంట్స్ చేయడం, మళ్ళీ ఇప్పుడు చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ ఇటువంటి వ్యంగ్యంగా కామెంట్స్ చేయడం. సో, ఇలా అనవసరంగా బాలకృష్ణ గారు ఇటువంటి వివాదాల్లోకి వెళ్తున్నారు. ఆయన మాటలనేవి ఇటువంటి వివాదాల్ని క్రియేట్ చేస్తున్నాయని జెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సో, దీనికేమైనా ఫుల్ స్టాప్ అయితే పడాలి. సో, మరది ఫుల్ స్టాప్ బహిరంగ క్షమాపణలు చెప్పిన తర్వాత పడుతుందా? లేకుంటే చెప్పకుండా పడిపోతుందా? మనమైతే చూడాలి. సో, పెద్ద చర్చయితే దీనిపైన జరుగుతుంది. అటు అభిమానులైతే ఫుల్ ఫైర్ అవుతూ కామెంట్ చేయడం మనం జూస్తున్నాం. సో, చూద్దాం మరి ఇప్పుడు ఎవరైతే చిరంజీవి అభిమాన సంఘం ఈ నాయకులున్నారో వీళ్ళు డిమాండ్ జేస్తూ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి దీని పట్ల చిరంజీవి గారు కూడా రెస్పాండ్ అయ్యారు కాబట్టి దాని పట్ల బాలకృష్ణ గారేమన్నా రెస్పాండ్ అవుతారా? రియాక్ట్ అయ్యి దీనిపైన ఒక క్లారిటీ ఇస్తారా? బహిరంగ క్షమాపణలు చెప్తారా? లేకుంటే చెప్పకుండా దీని గురించి అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా వదిలేస్తారా? అనేది కూడా మనం వెయిట్ చేసి అయితే చూడాలి. ఏం జరుగుతుందో ఈ ఇష్యూలో. థాంక్ యూ సో మచ్.